మార్గములు సాగిదా నిరసించక సాగిదా నీ వెనుతిరుగా సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిదా నిరసించక సాగిదా నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిదా నిరసించక సాగిదా నీ వెనుతిరుగా పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రముల్ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలము కలుగునుగాక. ఈనాటి ఆరాధనలో ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి బిడ్డల యొక్క తలంపులు నెరవేరులాగన ప్రార్థన చేద్దాం. పలకలూరి వెంకట సుబ్బమ్మ, విజయభాస్కర్, పి శ్రీరాములు, సిస్టర్ జయశీల, కె శివకుమారి, హృదయరాజు, హరిత, విశాల్, తన్వి, విమల రాజేంద్ర, తరిక, బి ఆరోగ్యరెడ్డి, మేరీ, మధుసూదన్ రెడ్డి, మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బద్దే కమలాకరరావు, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్, అలీషా, షెరియల్, బాసాని మర్రెడ్డికి పరిపూర్ణ విశ్వాసం దయచేయమని కుటుంబ సభ్యులు, దుగ్గింపూడి సుందరమ్మ మరియు కుటుంబ సభ్యులు, భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు, చవ్వ రాయపురెడ్డి గారికి విజయవాడకు జాబ్ ట్రాన్స్ఫర్ కొరకు మరియు మరియరాజీవ్ రెడ్డి జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ఫస్ట్ అటెంప్ట్లోనే 100% రావాలని చవ్వ రాయపురెడ్డి, మేరీ సునీంద్ర మరియు మరియా రాజీవ్ రెడ్డి, అమృతరెడ్డి, తుమ్మ శౌర్రెడ్డి, సెలీనా కుటుంబ సభ్యులు, అంతోనీ స్నేహిత్, హిమర్షిని, జోసఫ్ కెన్నెడి, నిర్మల కుటుంబ సభ్యులు, పుట్టి స్లేవమ్మ,
బాల విజయ్ కుమార్, ఆనంద్ కుమార్, మల్లవరపు, మరియ మాణిక్యం, దేవయ్య చౌదరి కుటుంబ సభ్యులు, అల్లం జత్రుతమ్మ కుటుంబ సభ్యులు, మద్దినేని దావీదు కుటుంబ సభ్యులు, సింగారెడ్డి శౌరీలమ్మ, కీర్తిశేషులు సింగారెడ్డి కాస్పారెడ్డి మరియు కుటుంబ సభ్యులు, కొమ్మారెడ్డి ప్రదీప్, రాజశేఖర్ రెడ్డి, గోప్ ఆరోగ్య జ్యోత్స్న కుటుంబ సభ్యులు, బాసాని తేరేజమ్మ కుటుంబ సభ్యులు, పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, బి మారియో జోసఫ్ కుటుంబ సభ్యులు, కరణం నక్షత్రమ్మ కుటుంబ సభ్యులు, అల్లం అంతోని, జత్రుతమ్మ కుటుంబ సభ్యులు, తుమ్మ రాజారెడ్డి, విజయ, గాదె షౌరెడ్డి, లూర్ద్ మేరీ మరియు కుటుంబ సభ్యులు, పిఎల్ మార్రెడ్డి మరియు సుందరి, పొలిశెట్టి జోసఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబ సభ్యులు, జార్జ్ జోసఫ్, గ్లోరియా మరియు కుటుంబ సభ్యులు, సాధన కౌర్ నీట్ పరీక్షల్లో మంచి విజయం దయచేయమని కుటుంబ సభ్యులు, కొట్ని ఆశాజ్యోతి మరియు కొట్ని ఈరోతి కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు, రజని, సంజీవరావు, వివేక్, అప్పు తీసుకున్న వాళ్లకు మధ్యవర్తిగా ఉన్న జ్ఞానసుందరి చిన్న తల్లి తలంపు కొరకు మరియు జెసికాంజలికి జ్ఞానము, ప్రకాశం, సునీతలకు ఆయురారోగ్యముల కొరకు కుటుంబ సభ్యులు, కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, విజయ, సుశీల మరియు కుటుంబ సభ్యులు, పసల ప్రకాష్ రావు, సుశీల కుటుంబ సభ్యులు, గంగారపు ప్రవీణ్, రోజారాణి కుటుంబ సభ్యులు, మాదాను జోసఫ్, వాణి కుటుంబ సభ్యులు, మాదాను బాలస్వామి, రోజ్మేరీ కుటుంబ సభ్యులు, పసల స్వామి, నిర్మల కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు శ్రీమతి తాలాడ సుశీల బాల జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రెవరెండ్ ఫాదర్ జి.వి. వరప్రసాద్, ఆనందరావు, క్రాంతి కిరణ్, శాంతి కిరణ్ మరియు కుటుంబ సభ్యులు ఈ బిడ్డల యొక్క తలంపులు నెరవేరులాగున విశ్వాసంతో ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ యందు ఉన్నటువంటి విశ్వాసంతో ఈ బిడ్డలు మీకు విన్నవించుకుంటే తమ యొక్క వేడుకోలు, తమ యొక్క మొరను మీకు సమర్పించుకున్నట్లయితే కావలసిన అనుగ్రహాలు, ఆశీర్వాదాలు ఇస్తారని విశ్వాసంతో మరి ఎన్నో రోజుల నుంచి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు మీ కృపను దయచేయండి. వారి యొక్క తలంపులను నెరవేర్చండి ప్రభువా. మేము తెలిసి తెలియక మీకు విరుద్ధంగా ఏమైనా తప్పిదాలు, పొరపాట్లు చేసి ఉన్నట్లయితే క్షమించే దేవుడు, మన్నించే దేవుడు మీరు ఉన్నారు. మా కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవుడు మీరే. తిరుహృదయమా, మీ యొక్క సన్నిధిలో మీ ముందు మీ చెంత ఉంచినటువంటి ఈ విన్నపాలను ఒక్కసారి ఆలకించండి. ఆ బిడ్డల యొక్క తలంపులను ఒక్కసారి స్వీకరించండి. వారి యొక్క విశ్వాసాన్ని బలపరచండి. హృదయ వేదనతో, నిరాశలతో, వ్యధలతో, బాధలతో ఉన్నటువంటి బిడ్డలందరికీ మీ శాంతి సమాధానాలు దయచేయండి. ఈ బిడ్డలో ఉన్నటువంటి భయాన్ని తీసివేయండి. మీ యందు ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోకుండా ఓర్పుతో, సహనంతో ఉండి మీ దీవెనలు పొందేంత వరకు కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ, వెంబడిస్తూ
జీవించే ధన్యతను ఈ బిడ్డలకు దయచేయండి. మరి ముఖ్యంగా ఈ సమయంలో మీ యందు ఉన్నటువంటి విశ్వాసంతో అర్పించినటువంటి ఈ విన్నపాలను ఆశీర్వదించమని, కావలసిన అనుగ్రహాలు దయచేయమని ప్రత్యేకంగా మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డల తలంపులు నెరవేరాలని మనందరం కూడా ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. పదునెనిమిదవ రోజు దివ్య హృదయము, జ్ఞాన బలము. తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుగా ఈ లోకానికి పంపారు. యేసు ప్రభువు యొక్క తండ్రి అనుభూతి వారిరువురి సంబంధాన్ని, ఐక్యతను బయలుపరుస్తుంది. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. క్రీస్తు తండ్రి అందును, తండ్రి దేవుడు యేసుక్రీస్తు నందును ఐక్యమైనట్లే క్రీస్తును విని విశ్వసించుట ద్వారా మనం క్రీస్తు నందును, క్రీస్తు మనయందును ఐక్యమై ఉందును. క్రీస్తు వలె మనమును యేసు దివ్య హృదయమందు ఐక్యమై జీవించువారుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. యేసునాథుని దివ్య హృదయమునకు దైవరాజ్య స్థాపన ప్రధాన లక్ష్యముగా ఉంది. ఎవరేమైనా ఏది అనుకున్నా, ఎన్ని అడ్డంకులు సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొని మానవ రక్షణార్థం జ్ఞాన బలము పొందటానికి ధైర్యముతో తన ప్రాణాన్ని ధారపోశాడు. పిత చిత్తాన్ని నెరవేర్చాడు, ఆత్మబలం చేకూర్చాడు. మనం కూడా గెలవాలి, జయించాలి, ఉన్నత శిఖరాలు అందుకోవాలి అంటే మనం పాపపు జీవితాన్ని, మాలిన్యపరచు స్వభావమును చంపివేయాలి, సైతానును తీసివేయాలి. యేసునాథుడు అనుగ్రహించే జ్ఞాన బలంతో తిరుహృదయ మహిమలో ధైర్యంగా జీవించాలి, ఉన్నత శిఖరాలు అందుకోవాలి. అలా జరగాలంటే దేవద్రవ్యానుమానముల మూలముగాను, విశేషముగా భద్రమైన అభ్యంగము మూలముగా యేసునాథుని దివ్య హృదయము, జ్ఞాన ధైర్యమును మన ఆత్మయందు పుట్టించి లోకము, పిశాచి, శరీరము, శత్రుత్రయముతో పోరాటకు కావలసిన వరప్రసాదములను వసగుదురు. పూర్వ నిబంధనలో సంసోను కథ అందరికీ తెలియను. ఆయన దేహ బలాఢ్యుడు, క్రైస్తవుల జ్ఞాన బలమునకు పోలికగా ఉన్నది. సర్వేశ్వరుడు ఈ సంసోనుకు
విశేష బలమునిచ్చినారని వేద గ్రంథములలో చదువుచున్నాము. అదే విధముగా మన ఆత్మ శత్రువులను జయించుటకు పిశాచి తంత్ర శోధనలు, ఈ లోకపు దుర్మాతృకలను ఎదిరించుటకును, పునీతుల సుమాతృకలను వెంబడించుటకును యేసునాథుని దివ్య హృదయము మనకు దేవద్రవ్యానుమానములలో వరప్రసాదములను దయచేసి ఉన్నారు. క్రొత్తగా దివ్య సత్ప్రసాదము స్వీకరించు రోజున జ్ఞానస్నాన వాగ్దానమును నూతనపరిచి దివ్య మాతృక అయిన యేసునాథుని జీవిత పుణ్యములను ఆచరించుదము అని వాగ్దానము చేయుదుము. ఈ వాగ్దానములను నెరవేర్చుటకు ప్రధాన మార్గములు ఏమనగా, మొదటి మార్గం జపము. జపము చేత సాధించలేని కార్యము ఏదియునూ లేదు. జపము సకల వరప్రసాదములకు ఆశీర్వాదములకు ఓటయైన యేసునాథుని దివ్య హృదయముతో ఐక్యపరుస్తుంది. దేవునికి ప్రీతికరముగా ప్రవర్తించుటకు సహాయపడుతుంది. పిశాచి యొక్క తంత్ర శోధనలన్నిటినీ జయించుటకు తోడ్పడుతుంది. జపము చేత సంపూర్ణ జ్ఞాన బలము పొందవచ్చును. శోధన సమయంలో, అపాయములో అపోస్తులు ప్రభు మమ్ము కాపాడండి, లేనట్టయినా మేము నాశనమయ్యదము అని అడిగినలాగున మనమును యేసునాథుని దివ్య హృదయమును తలంచి అడగవలెను. రెండవ మార్గము దివ్య సత్ప్రసాదమును ప్రతిరోజు లోకొనుట. మనము చేయు ప్రతి దినభోజనము ఎలాగూ శరీర జీవమును పోషించుతున్నదో అలాగే దివ్య సత్ప్రసాదము ఆత్మ జీవమును పోషించుచున్నది. మరణావస్థలోనున్న రోగి ఆత్మకు జ్ఞానబలము కలుగునట్లుగా దివ్య సత్ప్రసాదమును ఇచ్చెదరు. సాంప్రదాయ క్రైస్తవులు ప్రతిదినము దివ్య సత్ప్రసాదమును భక్తిగా లోకొందురు. అందువల్ల క్రైస్తవులు ఉత్సాహంగా, హుషారుగా రోజును మంచి క్రియలతో గడిపెదరు. వేదహింస కాలములో చెరసాలలో వేయబడిన క్రైస్తవులకు రహస్యముగా దివ్య సత్ప్రసాదమును ఇచ్చెదరు. వేద సాక్షులు యేసునాథుని దివ్య సత్ప్రసాదము స్వీకరించటం వల్ల జ్ఞానబలము పొంది తమ బంధువులు, భార్య బిడ్డల కన్నీళ్లను, దుర్మార్గులు పెట్టు బాధలను గమనింపక సంతోషానందాలతో మరణ శిక్షలను స్వీకరించెదరు. సాధారణ క్రైస్తవులు, గురువులు, కన్యాస్త్రీలు, బ్రదర్లు తమ సొంత ఊర్లను వదిలి తల్లిదండ్రులను, బంధుమిత్రాదులను విడిచిపెట్టి కానరాని దూరదేశాలకు వెళ్ళి వేద ప్రచారము ఎంతోమంది చేస్తూ ఉన్నారు. వేద సాక్షులుగా మరణిస్తూ ఉన్నారు. వారి జ్ఞానబలము, శక్తి అంతయు దివ్య సత్ప్రసాదములో ఉండు యేసునాథుని వరప్రసాదమే. కావున
జ్ఞానబలము కల క్రైస్తవులుగా నడుచుకొన ఆశయుండి తగిన ఆయుత్తముతోనూ భక్తితోనూ జ్ఞానబలమునకు ఊటయైన దివ్య సత్ప్రసాదమును ప్రతినిత్యము లోకనవలెను. మూడవ మార్గము దృఢమైన జ్ఞానబలము అనిడి పుణ్యమును పొంద సహాయమైన క్రియలను వీలున్నప్పుడల్లా చేయుట. ప్రతిదినము కొన్ని పరిత్యాగ కృత్యములను యేసునాథుని దివ్య హృదయమునకు అర్పింపవలెను. సామాన్య క్రైస్తవులు మాత్రము యేసునాథుని దివ్య హృదయము చెప్పిన మాటలను ఆలకించారు, అనుసరించారు. ఆయనను ఒక గొప్ప ప్రవక్తగా గౌరవించారు, మెస్సయ్యగా గుర్తించగలిగారు. దీని నుండి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. మన సంఘంలో, నివాస ప్రదేశాలలో ఎదుటి వ్యక్తిని కులం, గోత్రం, ప్రాంతం, అందం, రూపురేఖల కోణంలో అస్సలు చూడకూడదు. అలా చేస్తే మనం యేసుని తృణీకరించినట్లే. అయితే మనం ప్రతి ఒక్కరి మంచి గుణాలు, మేలిమితనాన్ని చూడాలి. మనమీయ కోణంలో ఉన్న వ్యత్యాసాలను రూపుమాపేందుకు మనవంతు కృషి చేయాలి. యేసు ప్రభువుకు అప్రియమైన దానిని త్యజించి వికర్తత్వమును, విరుద్ధమైన పాపములను కట్టుకొనక సహోదర ప్రేమతో సర్వజనులను సేవింపవలెను. యేసునాథుని దివ్య హృదయ ప్రేమ నిమిత్తము ఓర్పు, సహనం పాటించి జ్ఞానబలము అను పుణ్యమును మన ఆత్మయందు స్థిరపరచుకొనవలెను. అంత్యోక్స అను ఒక అతను అనేక చావైన పాపములు కట్టుకొని యేసునాథుని కృప వలన మనస్సు మార్చుకొని తపస్సు వల్ల తన పాపములకు పరిహారము చేయ తీర్మానించి ఒక సన్యాస మఠంలో ప్రవేశించాడు. ఒకరోజు ఈయన ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు ఇద్దరు సన్మనస్కులు దర్శనమై అక్కడే ఉన్న బల్ల మీద ఒక పుస్తకమును తెరచిపెట్టి, అంత్యోక్సు, ఇదిగో నీ లెక్క పుస్తకము చూడుము, ఇటు ప్రక్క నీ పాపముల వల్ల నీవు పడిన అప్పు రాయబడి ఉన్నది, యువతల ప్రక్క నీవు చేసిన పుణ్యక్రియలు వివరించబడి ఉన్నవి అని చెప్పిరి. కొంతసేపు గడిచిన పిమ్మట ఆ సన్మనస్కులు ఇరుప్రక్కల లెక్కను కూడి, అంత్యోక్సు, నీవు ఒక గొప్ప అప్పు తీర్చాల్సి ఉన్నది అని చెప్పి అదృశ్యమైరి. ఇది చూసిన అంత్యోక్సు అప్పటి నుంచి జపమునందు, తపమునందు, పుణ్యములయందు తన జీవితమును అతి భక్తి శ్రద్ధలతో కొనసాగించెను. 3 సంవత్సరముల తరువాత మరలా ఆ ఇద్దరు సన్మనస్కులు దర్శనమిచ్చి, అంత్యోక్సు, మేమిప్పుడు శుభవర్తమానమును కొని వచ్చితిమి, నీ అప్పు యావత్తు తీరిపోయింది అని చెప్పి అదృశ్యమైరి.
మనము కూడా మన పాపముల వల్ల అప్పు పడిన వారమై ఉన్నాము. దేవునికి మనం ఇయ్యవలసిన ఖచ్చితమైన లెక్కను అప్పుడప్పుడు తలంచితిమేని దైవ సేవయందు, సోదర ప్రేమయందు ధైర్యంతో నడిచి మన ఆత్మను రక్షించుకొనెదము. అద్భుత సంఘటన. యేసు సభకు చెందిన ఒక గురువు యేసునాథుని దివ్య హృదయము మీద అత్యంత భక్తి కలిగియుండిరి. ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. వ్యాధి తీవ్రత వల్ల మనిషి చాలా కుంగిపోయి బలహీనముగా ఉండుటచే ఆయన ఊతకర్ర మీద ఆధారపడి నడుచుచుండెను. ఒకరోజు తనకు ముందుగా నడిచిపోవచ్చున్న ఒక వ్యక్తిని చూసి, సహోదరుడా, ఈ ఊతకర్రను చూడు, నడుచుటకు నాకు ఇది సహాయముగా ఉన్నది. మోక్షమునకు పోవుటకు మనకు సహాయముగా ఒక ఊతకర్ర అవసరము గదా. ఆ ఊతకర్రే యేసునాథుని దివ్య హృదయము. ఆ తిరుహృదయము మీద ఆధారపడుము. దాని వరప్రసాద సహాయము చేత మన ఆత్మ రక్షణము పొందును. పునీత మార్గరెట్ అమ్మ గారి సుకృత వాక్యం. మనము నిర్భాగ్య స్థితిలో నిరాశతో ఉంటే వెంటనే దయతో నిండిన యేసునాథుని తిరుహృదయం యొద్దకు పోయి ఊరట పొందవలెను. భయములో మనము మునిగియున్న ఎడల నమ్మకంతో తిరుహృదయమును సమీపించిపోవుదుముగాక. మన తప్పిదముల నిమిత్తము మనలను తగ్గించుకొని అధైర్యపడక తప్పిదములను సరిదిద్దుకొని క్షమాపణ వేడుకొనుదుముగాక. సుకృత జపము. యేసునాథుని మధురమైన దివ్య హృదయమా, నేను మిమ్మును సంపూర్ణముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి. యేసు తిరుహృదయమునకు సమర్పించుకొను జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహాప్రేమగల తిరుహృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరులోకములో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఉందురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవాది దేవుడు మనకు చూపుతున్నటువంటి
మార్గం తెలుసుకున్నాం. ఆ మార్గంలో ముఖ్యంగా 3 విషయాలు మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా జపము. ఆ ప్రభువారిని అర్థించినట్లయితే, కృతజ్ఞతాభావంతో విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే ఆ దేవుడు అడిగిన వారికి లేదనకుండా వరాలను ఇచ్చేటువంటి దేవుడు. తన చెంతకు వచ్చినటువంటి వారిని ఎవ్వరిని కూడా ఒట్టి చేతులతో పంపలేదు. తాను వారి అవసరాలను గుర్తించి వారికి కావలసిన అనుగ్రహాలు దయచేసినటువంటి దేవుడు. మరి మనము ప్రార్థన చేయటానికి సమయాన్ని ఇస్తూ ఉన్నామా? ఆ ప్రభుతో విన్నవించుకుంటే ఆ ప్రభువారు నాకు కావలసిన అనుగ్రహాలు దయచేస్తారు అన్నటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. అనాది నుంచి మనం చూస్తూ ఉన్నట్లయితే ఎంతోమంది బిడ్డలు తమ యొక్క అవసరతలను ప్రభువుకి కన్నీటి ప్రార్థన ద్వారా విన్నవించుకున్నారు. వారిలో అన్న బిడ్డలు లేక అవమానంతో ఆహారాన్ని భుజించక కన్నీరు కారుస్తూ ఎంతో వేదనతో ఉన్నటువంటి ఆమె యొక్క జీవితము ఎప్పుడైతే ప్రభువుకి మొరపెట్టుకుందో, ఎప్పుడైతే తాను కన్నీటి ప్రార్థన చేసి ఉందో, దేవాది దేవుడు తన గర్భఫలాన్ని ఆశీర్వదించాడు. దైవ భయం కలిగినటువంటి సమూవేలుని ఆమెకు కానుకగా సమర్పించి ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు శనివారము ఆ మరియ తల్లిని గుర్తు చేసుకునేటువంటి రోజు. మరియ తల్లి తల్లిదండ్రులు కూడా జ్వాకీము, అన్నమ్మ విశ్వాసంలో బలపడినటువంటి వ్యక్తులు. తాము బిడ్డలు లేక చేయని ప్రార్థన లేదు, అర్పించని బలి లేదు. వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రార్థన మరి చూసి ఎంతోమంది వారిని నిరుత్సాహపరిచి ఉన్నారు కూడా. కానీ వారు మాత్రము నిరుత్సాహం పడకుండా ఆ ప్రభుని ఆశ్రయించి ఉన్నారు, దేవుణ్ణి విశ్వసించి ఉన్నారు. మరి తల్లిని ఆ దేవాది దేవుడు వారికి ఒక వరంగా సమర్పించి ఉన్నారు, ప్రసాదించి ఉన్నారు. మన జీవితాల్లో కూడా ఏదైనా తలంపు నెరవేరక బాధపడుతూ, చింతిస్తూ, దిగులు పడుతూ నిరుత్సాహపడి ఉన్నావేమో. దానిని ప్రార్థన ద్వారా మనం పొందవచ్చు అని దేవాది దేవుడు మనకిస్తున్నటువంటి మొట్టమొదటి ఆహ్వానము. ఆనాడు శిష్యులు ప్రభువారిని అడుగుతూ ఉన్నారు, ప్రభువా, ఈ యొక్క సాతాన్ని, దెయ్యాన్ని మీరు ఏ విధంగా పారద్రోలారు? మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ మాకు సాధ్యపడలేదు అన్నప్పుడు ఆ ప్రభువారు తన శిష్యులతో అంటున్నటువంటి మాట, ఈ యొక్క కార్యాన్ని కేవలము ప్రార్థన ద్వారా మనం సాధిస్తామని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో విశ్వాసము, ఉపవాసము, ప్రార్థన కలిగి ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి వరాన్నైనా పొందటం చాలా తేలిక.
కానీ మనం ప్రార్థన చేయటానికి సైతానుడు ఎన్నో విధాలుగా అడ్డుపడుతూ ఉంటాడు, నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. అప్పుడే మనల్ని ఎంతో బిజీగా చేస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రభువుని నీవెల్లప్పుడూ కూడా మాట్లాడుతూ ఆ ప్రభువుకి తెలియచేసుకుంటూ ఆ ప్రభు మీద ఆధారపడి ఉన్నట్లయితే దేవుడు నీ మొర ఆలకిస్తాడు, కావలసిన అనుగ్రహాలు దయచేస్తాడు. రెండవ మార్గము, దివ్య సత్ప్రసాదమును ప్రతిరోజు లోకొనుట. దివ్య సత్ప్రసాదము అనగా ఆ దేవాది దేవుణ్ణి సంపూర్ణంగా స్వీకరించటమే. ప్రభు శరీరాన్ని రక్తాన్ని స్వీకరిస్తున్నటువంటి గురువులు, ఎంతోమంది విశ్వాసులు ఒకరోజు దేవాలయంలో స్వీకరిస్తూ ఉండగా ప్రతిరోజు దేవాలయానికి వచ్చేటువంటి ఒక చిన్న బాలిక వారిని గమనిస్తూ ఈ విధంగా అంటుంది, ఫాదర్, మీరు ప్రతిరోజు కూడా ఆ ప్రభు శరీర రక్తాలను స్వీకరిస్తున్నారు అంటే ఆ ప్రభువే మీలోకి వేంచేస్తూ ఉంటూ ఉన్నారు. మీ యొక్క శరీరము ఆ ప్రభు శరీరంగా మారిపోతుంది, మీ యొక్క రక్తము ఆ ప్రభు రక్తంగా మారిపోతూ ఉంది. ఎంత భాగ్యము, ఎంత ధన్యత! అవును ప్రియులారా, ప్రభు శరీర రక్తాలను మనం స్వీకరిస్తున్నామే కానీ ఆ ప్రభు మనలోకి వస్తూ ఉన్నారు. మన పాత రోత జీవితం గతించి ఒక నూతన శరీరము, నూతన రక్తము మనలో ప్రవేశిస్తుంది అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. కానీ ఏ వ్యక్తి అయితే ఆ ప్రభువు నాలోకి వస్తూ ఉన్నాడు అన్నటువంటి విశ్వాసంతో ఆ ప్రభువుని స్వీకరిస్తారో వారిలో ఆ దేవాది దేవుడు నిమగ్నమై ఉంటాడు. దేవుడే మనతో ఉన్నట్లయితే మనం తలంచిన తలంపులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతాము. అంతేకాదు, ఎవరైతే ఇంక అంధకారంలో ఉంటూ ఉన్నారో, ప్రభువు అంటే ఏంటో తెలియక జీవిస్తూ ఉన్నారో వారికి కూడా మార్గచూపరులుగా ఉంటాము. ఈ లోకంలో ఎంతోమంది బిడ్డలు మనలను ఆశ్రయిస్తూ ఉంటూ ఉన్నారు. ఎంతోమంది బిడ్డలు ప్రభువుని తెలుసుకొని ముందుకు వస్తూ ఉంటూ ఉన్నారు. ఆ విధంగా వచ్చినటువంటి బిడ్డల యొక్క తలంపులు తీర్చవలసినటువంటి బాధ్యత మనదే. ఆ ప్రభువుని స్వీకరిస్తూ ఉన్నప్పుడు మన యొక్క మాటలలో, మన యొక్క క్రియలలో, మన యొక్క తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా ఆ ప్రభువుకి ఉన్నటువంటి గుణాలై ఉండాలి. ఆ ప్రభువారు ఏ విధంగానైతే తనను ప్రార్థనలో వేడుకున్నటువంటి వారికి, తనకు మొరపెట్టుకున్నటువంటి వారికి కాదనకుండా లేదనకుండా ఇచ్చి ఉన్నారు, ఆ యొక్క ఆత్మీయ వరాలను దేవుని కృప ద్వారా మనం కూడా ఇవ్వగలం. అంతేకాదు, ప్రభు శరీర రక్తము మనలను ఐక్యపరుస్తూ ఉంది. దేవుని యొక్క శరీర రక్తాలు అప్ప ద్రాక్ష రూపంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ అప్ప ద్రాక్షాలు ఒకటిగా ఉన్నట్లయితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎన్నో గోధుమల సమూహము, ఎన్నో ద్రాక్ష గుత్తుల సమూహంతో ఏర్పడినటువంటివే ఈ అప్పము, ద్రాక్ష రసము. ఎంతోమంది బిడ్డల యొక్క కృషి ఫలితమే ఈ గోధుమప్ప, ద్రాక్ష రసములు. మరి వాటిని ప్రభువారు ఎంచుకొని తిరుసభలో మనందరం కూడా ఐకమత్యంతో ఉండాలని
మనల్ని ఐక్యపరుస్తూ ఉంటూ ఉన్నారు. ఆ ప్రభు శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నప్పుడు మన హృదయాలలో ఎటువంటి తారతమ్యాలు, భిన్నాభిప్రాయాలు లేకుండా అందరినీ సోదరి సహోదరుల భావంతో ఒకే కుటుంబానికి చెందినటువంటి బిడ్డలుగా గుర్తించి జీవించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని దివ్య సత్ప్రసాద నాథుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మూడవ మార్గము దృఢమైన జ్ఞాన బలము అనిడి పుణ్యమును పొంద సహాయమైన క్రియలను వీలున్నప్పుడల్లా చేయుట. దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. ఎంతోమంది బిడ్డలు ఈ కరోనా వలన కావచ్చు, ఇతర అనారోగ్య కారణాల వల్ల కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, అనేక విధాలుగా వారిని పిలుచుకొని ఉన్నాడు. మరి ఈరోజు నీవు నేను సజీవంగా ఉన్నాము అంటే మనం చేసుకున్నటువంటి కార్యం కాదు, దేవాది దేవుడే మన యందు జరిపినటువంటి మంచి కార్యాలు. ఆ ప్రభు మన యొక్క ఆపదను గుర్తించి, మన యొక్క కష్టాన్ని గుర్తించి, ఆ కష్ట ఊబిలో పడిపోకుండా మొట్టమొదటిగా ఆయన మన కొరకు పనిచేస్తూ ఉంటూ ఉన్నాడు. తన యొక్క దీవెనలతో మనల్ని కాపాడుతూ ఉంటూ ఉన్నాడు. కానీ చాలాసార్లు వాటిని మనం గుర్తించలేకపోతూ ఉంటూ ఉన్నాం, గమనించలేకపోతూ ఉంటూ ఉన్నాం. ఆ విచక్షణ జ్ఞానము మనలో లేకుండా పోతూ ఉంది. అందుచేతనే మనం చేస్తున్నటువంటి కార్యాలు మనవే అనుకుంటూ, నా ఇష్టం అనుకుంటూ ఎన్నో విరుద్ధమైనటువంటి కార్యాలు మనం చేపడుతూ ఉంటూ ఉన్నాం. దేవాది దేవుడు నిన్ను నన్ను సజీవులుగా ఉంచాడు అంటే మన ద్వారా ఆపదలో ఉన్నటువంటి వారికి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి, బలహీనులకు మంచి కార్యాలు చేయాలని. ఒక ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. పరలోకంలో కొంతమంది వ్యక్తులు ప్రభువారికి ఎడమ వైపున, మరికొందరు కుడివైపున మేకలను గొర్రెలను వేరు చేసిన విధముగా మంచి కార్యములు చేసినటువంటి వారిని తన కుడివైపున, మంచి కార్యములు చేయనటువంటి వారిని తమ ఎడమ వైపున ఉండేటువంటి భాగ్యాన్ని ఆ దేవుడు దయచేసి ఉన్నాడు. ఏమిటి వీరు చేసినటువంటి కార్యాలు అంటే, మంచివారుగా ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదరించటము, వస్త్రాలు ఇవ్వటము, ఆహారాన్ని ఇవ్వటము, ఇవన్నీ మీరు నాకు చేశారు కాబట్టి పరలోకంలో మీకు స్థానం ఇస్తున్నాను అంటున్నాడు. ప్రభువా, మేమెప్పుడు చేశాం ఈ కార్యాలు అని వారు విస్తుపోతూ ఉండగా, ఇదిగో ఈ నా అత్యల్పులలో ఈ బిడ్డకు చేసినటువంటి కార్యాలు నాకు చేసినట్లే అని సెలవిస్తూ ఉన్నారు. పరలోకంలో స్థానాన్ని మనం పొందాలి అంటే ఈ భూలోకంలో మంచి కార్యాలు మనం చేపట్టాలి. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. మన యొక్క స్వార్థం మంచి కార్యాలు చేయటానికి అడ్డుగా ఉంది. మంచిని పంచలేకపోతూ ఉన్నాం. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహాన్ని చూపించలేకపోతూ ఉన్నాం. ఏదో 1-2 రోజులు, 1-2 సార్లు చేసినటువంటి కార్యాలతో సంతృప్తి పడిపోయి
మన జీవితాలను ప్రభు యొక్క కార్యాలకు దూరం చేసుకుంటూ ఉంటున్నాం. ప్రియులారా, మనం కలిగి ఉన్నటువంటివన్నీ కూడా ఆపదలో ఉన్నటువంటి వారికి, అవసరతలో ఉన్నటువంటి వారికి చేయమని దేవాది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎంతోమంది బిడ్డలు ఈ సత్యాన్ని గ్రహించక తమకు ఉన్నటువంటి వాటిని అంటిపెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. అలెగ్జాండర్ గారు ఈ లోకాన్ని జయించినటువంటి వ్యక్తి. చివరికి తన యొక్క చేతులను మరణించిన తర్వాత శవపేటికలో నుంచి బయట పెట్టండి, ఎందుకంటే నేను ఇంతగా ఈ లోకాన్ని జయించిన పొందిన ఖాళీ చేతులతో, వట్టి చేతులతో వెళ్ళిపోతున్నానని నా యొక్క ప్రజలు తెలుసుకోవాలని తెలియపరిచి ఉన్నాడు. మనం ఎంత సంపాదించినా, ఎన్ని కార్యాలు మన వరకు మనం చేసుకుంటూ ఉన్నా కానీ ఇతరుల కొరకు చేయనటువంటి మంచి కార్యాలు, ఇతరులకు ఉపయోగపడినటువంటి కార్యాలు మన జీవితాల్లో లేనట్లయితే అంతా శూన్యం. కాబట్టి దేవుని బిడ్డగా దేవుణ్ణి అర్థిద్దాం, దివ్య సత్ప్రసాదాన్ని లోకొందాం. ఆ ప్రభు చెప్పినటువంటి విధంగా మంచి కార్యాలు మన జీవితాల్లో నెరవేరుద్దాం. ఆ త్రిహృదయ నాదుణ్ణి భక్తి గీతంతో స్తుతించి ఆరాధిద్దాం. కరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా, తీరు కరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా. కుంభవర్షము కురిపించి, కుంభవర్షము కురిపించి యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తీరు రక్తం, యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తీరు రక్తం. తీరు కరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా, తీరు కరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయా. రోగములు మాన్పుము, కష్టములు తొలగించుము, రోగములు మాన్పుము, కష్టములు తొలగించుము, తీరుగాయముతో స్వస్థపరచుము, తీరుగాయముతో స్వస్థపరచుము. తీరు రక్తంతో ఆదుకొని తీరు కరంతో కడుగుమయ్యా, తీరు కరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయ్యా. కుంభవర్షము కురిపించి, కుంభవర్షము కురిపించి యేసుని రక్తం, యేసుని రక్తం, యేసు
యేసు ప్రభు దివ్య హృదయ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించుము, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము. పరలోక పితయైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. నిత్య పిత యొక్క పుత్రుడైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. కన్యమరియమ్మ గర్భమున పవిత్రాత్మచే దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిగులు ఐక్యముచే దైవ వార్తతో నేకీభవించియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మితిలేని ప్రతాపము గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని గృహమునకు మోక్షపు వాకిలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ప్రేమాగ్నిచే మండెడు మంట అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల స్తోత్రములకు మిగుల పాత్రయ్యుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములను కలిగియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. దైవత్వ సంపూర్ణము వాసము చేయు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ పితకు మిగుల ప్రియమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ సంపూర్ణమైన మేలులను మేమందరము పొందునట్లా చేసిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఓర్పును మిగుల దయాళమును గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిమ్ము ప్రార్థించు వారులెల్లరకు పూర్ణముగా వసగెడు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నిందావమానములచే నింపబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము నలుగుగొట్టబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఈటిచే పొడవబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వ ఊరటలకు ఊటయైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా జీవమును ఉత్థానమునైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పితతో సమాధానపరచి ఐక్యము కలుగచేయు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిమ్ము నమ్మిన వారులకు రక్షణ అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ అందు మరణించు వారులకు నమ్మకమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల నీతుల ఆనందమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా ప్రార్థనను అనుదరించండి స్వామి. హృదయమునందు దీనతయును శాంతము గల యేసు ప్రభువా, మా హృదయములు మీ హృదయమున కప్పియుండులాగున చేయండి. యేసు ప్రభు దివ్య హృదయ ప్రార్థన. ఓ మిక్కిలి పరిశుద్ధ యేసు హృదయమా, సకల వరప్రసాద ప్రదాత, మా పాప పరిహారమునకై పరితాప హృదయంతో మా దీన మనస్సును మీకు సమర్పించి మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ప్రేమించుచున్నాము. మీ చిత్తము నెరవేర్చుటకు మాకు దీనతను, సహనమును, స్వచ్ఛతను దయచేయండి. మా మంచి యేసువా, మమ్ము మీ కొరకే మీలోనే జీవింపచేయండి. అపాయములో మాకు మీ రక్షణ వసగండి.
బాధలలో ఓదార్పును, సంపూర్ణ ఆరోగ్యమును, అనుదిన అవసరములలో మీ సహాయమును చేసే ప్రతి కార్యములో మీ ఆశీర్వాదములు దయచేసి మంచి మరణం పొందుటకు నీ అనుగ్రహం దయచేయండి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాదవ పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రాక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితిరి. ఎందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలినవారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపగారు తరంపు నెరవేరినట్లుగాను దివ్యవాణి గురులను సిబ్బందిని దీవించమని, దివ్యవాణి దాతలను మూలనిధి దాతలను భగవంతుడు ఆశీర్వదింప చేయమని వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవవర్ ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శీలలో ఆశీర్దింపబడిన వారు మీరి, మీ గర్భఫలముకు జేసు ఆశీర్దింపబడిన వారుని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. నిత్య సహాయం మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్య మాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి.
పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువాకును ప్రేమించిన ప్రియమైన నీవేనమ్మా నిజమైన విశ్వాసివి. ప్రభువాకును పాటించిన ప్రియమైన అమ్మా నీవే ప్రభునకు ప్రియమైన శిష్యురాలవు. వందనమమ్మా మా మరియమ్మ, వందనమమ్మా మా ప్రియమైన అమ్మ, వందనమమ్మా మా మరియమ్మ, వందనమమ్మా మా ప్రియమైన అమ్మ. ప్రభువాకును ప్రేమించిన ప్రియమైన తల్లి నీవేనమ్మా నిజమైన విశ్వాసివి.